వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని ప్రియురాలితో కలిసి భార్యను భర్త హత్య చేసిన దారుణ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో చోటు చేసుకుంది. 9 నెలల తర్వాత ఫోన్ సంభాషణల రికార్డింగ్స్ బయటపడటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోరంకికి చెందిన ముక్కామల ప్రసాద్ చౌదరి, రేణుకాదేవి భార్యాభర్తలు. రేణుకాదేవికి బ్యూటీషియన్గా చేయడానికి ఝాన్సీ అనే బ్యూటీషియన్ తరచూ ఇంటికొచ్చేది. ఈ క్రమంలోనే ఝాన్సీతో ప్రసాద్ చౌదరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. దీంతో ఎలాగైనా రేణుకాదేవిని అడ్డు తొలగించుకోవాలని ప్రసాద్, ఝాన్సీ మర్డర్ స్కెచ్ వేశారు. ప్లాన్లో భాగంగానే 2025 మే 18న రాత్రి రేణుకాదేవి ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందినట్లు నమ్మించారు ప్రసాద్. అయితే తల్లి మరణించినా తండ్రి సంతోషంగానే ఉండడంతో అతని ప్రవర్తనపై కుమారుడికి డౌట్ వచ్చి సెల్ ఫోన్ చెక్ చేశాడు. ఆ సెల్ ఫోన్లో ప్రసాద్, ఝాన్సీ మధ్య జరిగిన సంభాషణ రికార్డింగ్లో లభించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుమారుడు, కుమార్తె. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ నెల 13న ప్రసాద్, ఝాన్సీని అరెస్ట్ చేశారు. అయితే మా అమ్మగారు మే 19, 2025లో మరణించారు. ఆ విషయం తెలిసి నేను హైదరాబాద్ నుండి ఆ రోజు రావడం జరిగింది. మా తమ్ముడు నెక్స్ట్ డే లండన్ నుండి బయలుదేరి రావడం జరిగింది. అయితే నార్మల్గా ఎలా అయితే కార్యక్రమాలు జరుగుతాయో అలానే కార్యక్రమాలు జరిగాయి. జరిగిన తర్వాత కొంతకాలంకి మా నాన్నగారు ముక్కామల ప్రసాద్ చౌదరి ఆయన బిహేవియర్లో మాకు కొంచెం చేంజ్ రావడం గమనించి ఆయన మా అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా ఆయన సంతోషంగా ఉండడం, వేరే వాళ్ళతో కాల్స్ కొంచెం ఎక్కువ టైం మాట్లాడడం, ఇలాంటి కొన్ని బిహేవియరల్ చేంజెస్ మేము గమనించి ఒకరోజు మా తమ్ముడు మా నాన్నగారి ఫోన్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే ఆ ఫోన్లో మాకు చాలా దారుణమైన నిజాలు బయటపడ్డాయి.